హలో నమస్తే, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతదేశ సమాజపు ఆకృతిని రూపొందించే కీలకమైన మరియు తరచుగా వివాదాస్పదమైన చర్చలోకి వెళ్ళిపోతాం. హిందుత్వ మరియు లౌకిక వివాదం మధ్య ఘర్షణ. రైట్ వింగ్ రాజకీయాల పెరుగుదల మరియు భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య చట్టంపై దాని ప్రభావాలను అన్వేషించేద్దాం. ఇది జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం కాబట్టి ప్రారంభించేద్దాం. మొత్తానికి విభిన్న సంస్కృతులు మరియు మతాల నేతలతో అల్లబడిన భారతదేశం చారిత్రాత్మకంగా తన లౌకిక నీతిని గర్వంగా చెప్పుకుంది. అయితే ఇటీవల దశాబ్దంలో హిందుత్వ యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని మనం చూస్తున్నాం. ఇది హిందూ కళ్ళ ద్వారా భారతీయ గుర్తింపును నిర్వచించడానికి ప్రయత్నించే రైట్ వింగ్ భావజాలం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదం మతం మరియు రాష్ట్రాన్ని వేరు చేయాలని, వారి విశ్వాసంతో సంబంధం లేకుండా అందరు పౌరులకు సమాన హక్కులను మరియు స్వేచ్ఛలను నిర్ధారించాలని వాదిస్తుంది. ఇది అన్ని మతాలు శాంతియుతంగా సహజీవనం చేయగల తటస్థ ప్రజారంగాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు హిందుత్వ హిందూ సాంస్కృతిక జాతీయవాదాన్ని నొక్కి చెబుతుంది. భారతదేశం సహజంగా హిందూ దేశమని పేర్కొంటుంది. హిందుత్వ ప్రతిపాదకులు తరచుగా హిందూ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే మరియు ఏకీకృత హిందూ గుర్తింపును ప్రోత్సహించే విధానాలను వాదిస్తారు. భారతదేశంలో రైట్ వింగ్ రాజకీయాలు పెరుగుదల ఈ భావజాల సంఘర్షణను తెరపైకి తెచ్చింది. హిందుత్వతో అనుబంధం ఉన్న రాజకీయ పార్టీలు మరియు సంస్థలు గణనీయమైన ఎన్నికల విజయాన్ని సాధించాయి. ఇది వారి ప్రపంచ దృక్పథాన్ని ప్రతిబింబించే విధాన మార్పులకు దారితీసింది. వివాదాస్పదమైన కీలక అంశాలలో ఒకటి భారతీయ చరిత్ర యొక్క వ్యాఖ్యానం. హిందుత్వ ప్రతిపాదకులు తరచుగా హిందువులు ఎదుర్కొన్న చారిత్రక అన్యాయాలను నొక్కి చెబుతారు. హిందూ విజయాలను హైలైట్ చేసే మరియు ఇతర వర్గాల సహకారాన్ని తక్కువ చేసే సవరణ విధానాన్ని వాదిస్తారు. ఈ చారిత్రక కథనం జాతీయ గుర్తింపు, పౌరసత్వం మరియు భారతీయ సమాజంలో మతపరమైన మైనారిటీల పాత్ర గురించి చర్చలకు ఆజ్యం పోసింది. ఈ వివాదం హిందూయేతర వర్గాల బహిష్కరణకు మరియు ఉపాంతీకరణకు దారితీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. మత మార్పిడి, ఆవు రక్షణ మరియు వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన విధానాలు అమలు కూడా వివాదాస్పదమైన అంశం. ఈ విధానాలు తరచుగా మెజారిటీ పక్షపాతాన్ని ప్రతిబింబిస్తాయని, రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలను దెబ్బతీసే అవకాశం ఉందని విమర్శకులు చెబుతున్నారు. ఈ చర్చ సాంస్కృతిక మరియు విద్యా రంగాలకు కూడా విస్తరించింది. హిందుత్వ ప్రతిపాదకులు తరచుగా విద్యా ప్రణాళికలు మరియు ప్రజా చర్చలలో హిందూ సాంస్కృతికత విలువలను ప్రోత్సహించాలని వాదిస్తారు. ఈ విధానం సంస్కృతి యొక్క సజాతీయకరణకు మరియు భిన్నాభిప్రాయాలను అణచివేసేందుకు దారితీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ చర్చలో మీడియా మరియు పౌర సమాజం కూడా పాత్ర చాలా కీలకం. కొన్ని మీడియా సంస్థలు రైట్ వింగ్ ఎజెండాలకు అనుగుణంగా ఉండే కథనాన్ని ప్రోత్సహిస్తూ మరియు ధృవీకరణ చెందాయని విమర్శకులకు వాదిస్తున్నారు. లౌకిక విలువలను సమర్థించే పౌర సమాజ సంస్థలకు కుచించుకుపోతున్న స్థలం గురించి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత స్వేచ్ఛ మరియు లౌకికవాదానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో భారత సుప్రీంకోర్టు ముఖ్యమైన పాత్ర పోషించింది. దాని తీర్పులు తరచుగా రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలతో మత వర్గాల హక్కులను సమతుల్యం చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఈ తీర్పుల వ్యాఖ్యానం మరియు అమలు కొనసాగుతున్న చర్చకు లోబడి ఉన్నాయి. మతపరమైన మైనారిటీలకు హక్కులను తగినంతగా రక్షించడంలో న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు విఫలమైందని విమర్శకులు వాదిస్తున్నారు. రైట్ వింగ్ రాజకీయాల పెరుగుదల భారతదేశ విదేశీ సంబంధాలపై కూడా ప్రభావం చూపించింది. ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానం హిందూ జాతీయవాద ఎజెండాను ప్రతిబింబిస్తోందని, గణనీయమైన ముస్లిం జనాభా కలిగిన ఇతర దేశాలను దూరం చేసే అవకాశం ఉందని కొందరు విమర్శకులు వాదిస్తున్నారు. హిందుత్వం మరియు లౌకికవాదం మధ్య చర్చ కేవలం భావజాలం మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది భారతీయ
భారతీయుల జీవితాలపై వాస్తవ ప్రపంచ పరిణామాలను కలిగి ఉంది. ఇది భారతీయ ప్రజాస్వామ్యం యొక్క స్వభావం, మైనారిటీల హక్కులు మరియు వేగంగా మారుతున్న సమాజంలో లౌకికవాదం యొక్క భవిష్యత్తు గురించి ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ సమస్యలపై బహిరంగ మరియు నిజాయితీ సంభాషణను కలిగి ఉండడం, వైవిధ్యం పట్ల సహనం మరియు గౌరవం యొక్క సంస్కృతిని పెంపొందించడం చాలా అవసరం. ఈ యొక్క సంక్లిష్ట సవాళ్లను అధిగమించే మరియు అందరికీ సమానత్వం గురించి న్యాయం యొక్క సూత్రాలను సమర్థించే మన సామర్థ్యంపై భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న చర్చ మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ సొంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ చర్చపై మీ ఆలోచనలు ఏమిటి కింద కామెంట్స్లో చెప్పండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను.